ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ రీతిగానే ఉంటుందా? దేవా, నాకు యోగ్యత లేదు, నీ ఎదుట ప్రార్థించడానికి తగినటువంటి జ్ఞానము లేదు, అయినప్పటికీ నా ప్రార్థనను నీవు అంగీకరించుతావా అని నీవు ప్రశ్నించేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, ఆ యొక్క దినములలో అనేకులైనటువంటి ఘనులు ఉన్నప్పటికీ కూడాను లోకములో బలహీనులుగా పిలువబడేటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులకు మాత్రమే దేవుని యొక్క దర్శనము, దేవదూత యొక్క ప్రత్యక్షతని దేవుడు దయచేశాడు. ఈ మాటలు నా కొరకే నీవు నమ్మగలిగినట్లయితే నీవు దేవుడి సన్నిధిలో చేస్తున్నటువంటి విరిగి నలిగినటువంటి కన్నీరు కార్చేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ ప్రార్థనకి తగు రీతిగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆనాటి గొల్లలు బలహీనులైనప్పటికీ ఘనులైనటువంటి వారిని దేవుడు విసర్జించి బలహీనులైనటువంటి వారికి ఆ ధన్యతని దేవుడు ఇచ్చాడు. అదే రీతిగా దేవుడి సన్నిధిలో నీవు చేస్తున్నటువంటి తగ్గింపు ప్రార్థన, విరిగి నలిగినటువంటి హృదయముతో చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా గొర్రెల కాపరులకు ఇచ్చినటువంటి ధన్యతని, భాగ్యాన్ని దేవుడు నీకు కూడా దయచేయబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.